SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 36వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న యువ కెరటం విద్యావేత్త, ప్రముఖ న్యాయవాది కల్వా విశ్వనాథ్ కూతురు కల్వా సిరిచందన ప్రజలకు సేవ చేసేందుకు నేడు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. రాజకీయాల్లోకి రావడం అంటే ఏ రాజకీయ పార్టీకి ప్రత్యేకతగా కాదని, కేవలం యువత, విద్య వంటి బాధ్యతలకు ప్రతీకగా నిలుస్తుందని అభ్యర్థిని సిరిచందన అన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీ ప్రచారం గురించి కాదని, మన వ్యవస్థకు యువత, విద్యావంతులు, సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఎందుకు అవసరమో గుర్తించడమే దీని ఉద్దేశం అన్నారు. చట్టాన్ని, పౌరుల హక్కులను, నేటి మరియు రేపటి సవాళ్లను అర్థం చేసుకునే వ్యక్తులు అవసరం అని అన్నారు. నిజంగానే మార్పు కావాలంటే తదుపరి తరం కేవలం పక్కన నిలబడి చూడకుండా ప్రత్యక్షంగా రాజకీయంగా పాల్గొనేలా ప్రోత్సహించాలని అన్నారు. ఇలాంటి వ్యక్తులకు తమ మద్దతు ఇవ్వడం అంటే గుర్తింపుల కోసం కాదు, నాయకత్వంలో పెట్టుబడి పెట్టడమేనన్నారు. పార్టీలకు అతీతంగా సామర్థ్యం, నిజాయితీ, మంచి ఉద్దేశం, విలువ పొందినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆమె అన్నారు. నమస్కారం. నేను 36వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికకు పోటీ చేస్తున్నాను. నా పేరు సిరిచందన. ప్రొఫెషనలీ ఐఎమ్ అన్ అడ్వకేట్. అండ్ ఇలాంటి యూత్కి అవకాశం ఇస్తున్నందుకు మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వార్డుకి ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ చేస్తాము. మేము మాటల్లో చెప్పడమే కాదు, పనితనంలో చూపిద్దామని ఈ విధంగా ముందుకు వస్తున్నాము. అందరికీ మీకు తెలిసిందే, యువత తలుచుకుంటే ఎన్నో పనులు సాధించగలము. అండ్ ప్రొఫెషనల్లీ నేను నా నాలెడ్జ్ యూజ్ చేసి, అలానే మన ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో, అలాగే మన ప్రజల అందరి పెద్దల సలహాలతో వార్డు వారి యొక్క గ్రామ సమస్యలను ముందుకు తీసుకొని, అలానే వాళ్ళ సూచనలతో అందరినీ ఆదరిస్తూ వాళ్ళ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తానని ఈ బాధ్యతను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మేము అనుకున్నది సాధిస్తాము. జై హింద్.